ఓకే అని అన్నాను. అని వెళ్ళిపోయే టైంలో ఆగండి మాట్లాడేది ఉంది మీతోని అని అన్నారు. తర్వాత సార్ సెక్రటేరియట్కి వెళ్ళిపోయారు. సెక్రటేరియట్ రండి మాట్లాడతా అన్నారు. సో అక్కడ డిసైడ్ చేశారు. అయితే నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఎవరి గురించి టికెట్ మాట్లాడుతున్నారని. అండ్ ప్రతి ఒక్కళ్ళు నన్ను డిఫరెంట్గా చూస్తున్నారు. నువ్వేనా రాజన్న బిడ్డవి, నీ పేరేనా హేమ అంటుంటే నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ కొంతమంది కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, కొంచెం విచిత్రంగా చూస్తున్నారు. నేనేమో జనరల్గా డాడీ పరిచయం ఉన్నారు కదా, డాటర్ లాగా అట్లా ఏమైనా చూస్తున్నారు అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది. మా ఫాదర్ ఏమో చాలా ఈజీగా చెప్పిండ్రు, నువ్వు రాత్రిలు పగలు కష్టపడాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఒక చైర్లో కూర్చొని అందరికీ నమస్తే పెట్టు, వెనుకుంది మేము నడిపిస్తాము అని చెప్పేసి అన్నాడు. అచ్చా ఇంత ఈజీగా ఉంటుందా జాబ్ అని అనుకున్నా. బట్ అది జోక్స్ అపార్ట్ అట్లా మజాక్ అయింది. బట్ లేటర్ ఆన్ మెల్లమెల్లిగా అసలు ఏంటి ప్రొఫెషన్, ఏంటి కార్పొరేటర్ అని అంటే నాకు ఒకటి ఎమ్మెల్యే, మినిస్టర్, ఎమ్మెల్యే, సీఎం తప్ప నాకు ఎవరు కూడా తెలియదు. కింద ఏమేమి బాడీస్ ఉంటాయి కూడా ఐడియా లేదు. బట్ ఎప్పుడైతే వాళ్ళు అన్నారో దాని గురించి నేను తెలుసుకున్నప్పుడు నాకు ఒక అంశం గుర్తుకొచ్చింది. చిన్న ఉన్నప్పుడు మా మదర్ వాటర్కి చాలా ఇబ్బంది పడుతుంది. మేము బస్తీలో ఉంటుండే, సీతాఫల్ మండి దగ్గర డిబిఆర్ గల్లీలో అని ఉంటుండే. అప్పుడు మాకు ఇంటింటికి నల్లా ఉండకపోతుండే, మీకు తెలుసు ఎక్కడో దగ్గర పబ్లిక్ ఉంటుండే. మేము ఏడో మూలకు ఉంటుండే గల్లీలో. అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి వాటర్ పట్టాలి. వారంకి ఒకసారి, 3 రోజులకి ఒకసారి వస్తుండే పొద్దున 5 గంటలకి. వాటర్ లేవు. ఒకరోజు సండే రోజు మా గల్లీలోకి వాటర్ ట్యాంకర్ వచ్చింది. అయితే నీళ్ళు పట్టే, నేను చిన్న బిందె పట్టుకున్నా, మా అమ్మ పెద్ద బిందె పట్టుకొని పోయింది. సో నీళ్ళు పట్టుకున్న క్రమంలో గొడవ అవుతుంది ఆడవాళ్ళకి. ఆ టైంలో మా మదర్కి గాజులు గుచ్చుకోపోయినాయి చేతికి, బాగా డీప్ కట్టే బ్లడ్ వచ్చింది. అది నాకు గుర్తుకొచ్చింది. అంటే వీళ్ళు అంటే కార్పొరేటర్కి ఇవన్నీ రోల్స్ ఉంటాయి, దీని ద్వారా చాలామందికి హెల్ప్ చేయొచ్చు అంటే నాకు అది గుర్తుకొచ్చి అరే ఇట్లా అప్పుడు అనుకున్నాం, అరే ఎవరైనా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటోళ్ళు ఉంటే బాగుంటుండే కదా. అప్పుడు నాకు తెలియదు పొలిటీషియన్స్ చేస్తారని చెప్పి, ఎవరో ఒకళ్ళు ఆఫీసరో ఇంకెవరో చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాం. కానీ ఆ ఆపర్చునిటీ నాకు వచ్చిందా, ఇంతమందికి నేను హెల్ప్ చేయొచ్చా త్రూ గవర్నమెంట్ సపోర్ట్ తోటి, నేను ఇంతమందికి ఒక ఏమంటారు ఒక బ్రిడ్జ్ లాగా ఉండి పని చేయడానికి అవకాశం ఉందా అని నేను అప్పుడు సీరియస్గా తీసుకొని అప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అంశం నేర్చుకుంటా ఈ ప్రొఫెషన్లో రావడం జరిగింది. అండ్ ప్రచారం చేసే టైంలో కూడా నాకు ఏమంత ఇబ్బంది అనిపించలేదు.